వెల్కమ్ బ్యాక్ టు హెడ్లైన్ షో. ఇప్పటివరకు మనం ఆంధ్రాలో ఒక ఎమ్మెల్యే దాష్టికాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇక ఓటు కోట్ల కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను 2 రోజుల ఏసీబీ కస్టడీ ఇవాళ ప్రారంభం కానున్నది. కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఏసీబీ ఆయనను విచారించనున్నది. విచారణ అనంతరం ఏసీబీ అధికారులు సండ్రను మళ్ళీ కోర్టులో హాజరుపరుస్తారు. ఇలా ఉండగా సండ్ర బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ కూడా జరగనుంది. దీని గురించి మాట్లాడుకుందాం. రామలింగారెడ్డి గారు, సండ్ర వెంకట వీరయ్య ముందు రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఒక 4 రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద విడుదలయ్యారు. ఇప్పుడు సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్ అయ్యారు. ఆయన కొద్ది రోజులు జైల్లో ఉండి ఆయన బెయిల్ మీద విడుదలవుతారు. ఇట్లా ఎంతకాలం సాగుతూ ఉంటుంది జనరల్ ఒక ఇట్లా ఈ సాగుతున్న క్రమంలో అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి కేసు విషయం. జనరల్గా ఒక నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు వీళ్ళు. నేరారోపణ నేను ఏం తప్పు చేయలేదు, అవసరం ప్రూవ్ చేయండి అన్నట్టు మాట్లాడడం, తొడగొట్లు మిసాలు వెళ్ళడం మంచి సంస్కృతి కాదు. వాస్తవంగా ఏసీబీకే పని పాట లేకుండా లేదు. వాస్తవం మొత్తాన్ని అందరి మీద చేయదు. మరి వేరే అక్కడ కూడా చాలామంది శాసనసభ్యులు ఉన్నారు, అందరి మీద చేయలేదు. రెడ్ హ్యాండ్గా దొరకబట్టిండ్రు. రెడ్ హ్యాండ్గా దొరికినాక కూడా జూపిడి ప్రభాకర్ లాంటి అభినవ్ అంబేద్కర్ లెక్క చెప్పుకునే వ్యక్తి కూడా ఇది కుట్ర అంటే ఏం చేస్తాం? డబ్బులు దొరికినాయి, అక్కడ 50 లక్షల రూపాయలు డబ్బులు దొరికినాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు వాస్తవంగా సెబాస్టిన్ అతనే పెట్టిండా, మరి రేవంత్ రెడ్డి తెచ్చిండా, రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారని స్పష్టం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు సంబంధం లేదని చెప్పాలి, కనీసం ఆ డబ్బుతో మాకు సంబంధం లేదని చెప్పాలి, లేకుంటే రేవంత్ రెడ్డి ఎపిసోడ్తో మాకు సంబంధం లేని చెప్పాలి. అట్టుండాలి. కానీ అసలు డబ్బులు ఇచ్చి పట్టుకునే కుట్ర అంటే ఇప్పుడు వాస్తవం నేను నీ ఇంటికి కన్నం పొడుస్తాను, దొంగతనానికి వచ్చిన నువ్వు నన్ను పట్టుకోవడానికి వస్తే నువ్వు కూడా పట్టుకోవడానికి పోలీసు రావాలి, నువ్వు ఎట్లా పట్టుకుంటావు అని నేను ఇంటి దోసుకొని పోతాను, నువ్వు పట్టుకోవద్దు అన్నట్టు. డెఫినెట్ ఇంత పెద్ద డెమోక్రసీలో రకరకాల శక్తులు ఉంటాయి, రకరకాల వ్యక్తులు ఉంటారు. అక్కడ ఓటుకు నోటు కొనుగోలుకు అన్ని లక్షలు వెచ్చిస్తున్నాం, డెఫినెట్ పట్టుబడతారు. చాలామంది అందరూ చేసారంటారు. ఓకే, రమణారెడ్డి గారు మీరు చెప్పండి. సండ్ర వెంకట వీరయ్యకి ఇవాళ రేపు 2 రోజులు ఏసీబీ కస్టడీకి ఇచ్చారు. సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్ట్ చదివితే అసలు ఒక్క శాసన మండలి స్థానం కోసం ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కొంటున్నట్టుగా కనిపించలేదు. మొత్తంగా ఒక ప్రభుత్వాన్ని కులదోయడానికి ఒక పెద్ద కుట్ర జరిగిందా అన్న విధంగా సంభాషణలు అవన్నీ కూడా కనిపించినాయి. మన రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చిన దాన్ని బట్టి చూసినట్టయితే ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటివి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఏదో 2 ప్రభుత్వాలు తప్పులు చేస్తున్నాయి, ఈరూరి తప్పులు ఉన్నాయి, వారు ఆ తప్పు చేయడానికి కారణం వీరి తప్పు చేయడం అన్న ధోరణిలో మాట్లాడుతున్నది తప్ప ఖచ్చితంగా వైఖరి తీసుకొని మాట్లాడుతున్నట్టుగా లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. వైఖరి అంటే ఇప్పుడు డెఫినెట్గా 2 రాజకీయ పార్టీలు కూడా తప్పు చేసినాయి. అదే స్టాండ్, మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్లో ఏం చేంజ్ లేదు. ఇద్దరు తప్పు చేసిండ్రు. అంటే వీళ్ళు స్టార్ట్ చేసినలో వాళ్ళు కంటిన్యూ చేశారు. వీళ్ళు ఏం చేశారు? ఎంపీపీ ప్రెసిడెంట్ స్థానం నుంచి మొదలుకొని జెడ్పీ చైర్మన్ నుంచి కౌన్సిల్ చైర్మన్ నుంచి ఎమ్మెల్యేలు వీళ్ళు చేశారు. ఈ టీఆర్ఎస్ పార్టీ పక్షం అధికారం వాళ్ళు ఏం చేశారు? మీ దగ్గర ఏం లేదు, మాకు కూడా పక్క రాష్ట్రంలో అధికారం ఉన్నది, మా దగ్గర కూడా వ్యవహారం ఉన్నదని భాగస్వామిలో ఉన్నాం కాబట్టి మా దగ్గర కూడా అన్ని అంగులు ఉన్నాయి, ఆ అంగులన్నీ పెడతాం, మేము ఏదైనా చేస్తామని వాళ్ళు మొదలుపెట్టిండ్రు. ఇక ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారే మామూలుగా లేడు కదా, ఆయన కూడా మొత్తం ఆయనకు ఉండేటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనుకోండి, ఫోన్ల ట్రాపింగ్ అనుకోండి, లేదా రికార్డింగ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసి వారు పట్టుకున్నారు. కాబట్టి మేము మొదటి నుంచి కూడా ఇద్దరు కూడా వారేమో దొరకకుండా చేయాల్సిన కార్యక్రమం చేశారు. వారు కూడా కిట్ ప్రోకో, ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో కిట్ ప్రోకో ఏదైతే బాగా ప్రచారం జరిగిందో, కిట్ ప్రోకో వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చి వారి వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం ఏది జరిగిందో అది జరిగింది. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు వారి పార్టీ కూడా ఇక్కడ మా దగ్గర అధికారం డబ్బు ఉంది కాబట్టి డబ్బులను పెట్టి మేము కూడా కొంతమంది ఎమ్మెల్యేలను ప్రలోభ పెడతాం, మా దాంట్లో పట్టుకొచ్చుకుంటామనే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరు కూడా తప్పు చేసినది మా మొదటి స్టాండ్. వాస్తవంగా అదే స్టాండ్ మీద ఉన్నాం. డెఫినెట్గా భవిష్యత్తులో కూడా ఈ 2 విషయాలు ప్రజలకు మీడియా ద్వారా చెప్తున్నాం. రేపు సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలలో మధ్యలో వెళ్ళి కూడా ఈ విషయాలు చెప్పదలుచుకున్నా డెఫినెట్గా చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క నిమిషానికి మా అన్న చెప్పింది ఒక విశ్లేషకులు చెప్తేనే ఒప్పుకుంటా. మీరు నిజాలను గండ్రగొడ్డలతో నరికి పారేస్తారు ఇట్లా అన్న. మీరే కదా మొదలెట్టింది. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కొనుగోలు చేసింది ఎవరు? ఫస్ట్ కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ టీఆర్ఎస్ కొనుగోలు చేసింది ఎవరు? మన దగ్గర 10 మంది ఎమ్మెల్యేలని చేసింది ఎవరు? అసలు మీరు ఇద్దరే ఫస్ట్ తప్పు అన్నిటికీ సూత్రధారి కాంగ్రెస్ పార్టీ. దిలీప్ కుమార్ గారు ఒకటి, ఇప్పుడు మనం ఇదంతా చూస్తుంటే ఇట్లాంటి అవాంఛనీయ వాతావరణం అంతటిని కూడా మళ్ళీ మార్చి దీన్ని ఒక దారికి తీసుకురావడానికి కేంద్రంలో అధికారంలో ఉన్నది మీ పార్టీ, ఎందుకు ఏం మాట్లాడదు? ఇప్పుడు నేను ఏమంటానంటే దే ఆర్ అవర్ పొలిటికల్ అలైస్. వారు చెప్పినట్టుగా డెఫినెట్గా విజువల్ చూపిస్తున్నారు, ఒక తప్పు అయితే జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. బట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కూడా ఆయన ప్రశ్నించాడు. బ్యాక్గ్రౌండ్ ఏంటి? యూ హ్యావ్ క్రియేటెడ్ ద అట్మాస్ఫియర్.
అంటే ఎవరు ఏ పార్టీకి ఎన్ని స్థానాలకు అవకాశం ఉందో అంతవరకే కనుక పోటీ చేసి ఉంటే ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ అయి ఉండేది కాదు. సో ఆ స్కోపు అక్కడ క్రియేట్ అయింది. క్రియేట్ చేయగానే ఈ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఇందులో పొరపాటు జరిగింది కాబట్టి కనపడుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ సహజంగా జరగాలి. అయితే ఏ పోలీస్ కేసు అయినా ఏ ఏసీబీ కేసు అయినా అదేవిధంగా జరుగుద్ది, కొత్త ఏం లేదు. బట్ ఇది పొలిటికల్లీ సెన్సేషనలైజ్ అయినటువంటి కేసు కాబట్టి మీరు దాన్ని ఎవ్రీడే చూపిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అయితే మనం నేననేది ఏంటంటే అసలు ఇప్పటికి కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి అనే విషయాన్ని అంగీకరించట్లా. ఏర్పడ్డాయి, ఇట్ ఇస్ అ రియాలిటీ. ఆయన ఉండాలి, నువ్వు ఉండాలి, ఒకళ్ళు గౌరవించుకొని అసలు సమస్యలు ఏంటో అక్రాస్ ద టేబుల్ కూర్చొని సార్ట్అవుట్ చేసుకుంటే తెలుగు ప్రజలంతా ప్రశాంతంగా ఉంటారు తప్ప నేను నిన్ను ఖతం చేస్తాను నన్ను ఖతం చేయంటే ఎట్లా? ఇది ఒక అంశం. మీరు అన్నారు కదా అసలు వ్యవస్థ ఇదేంటి అంటే మీకు తెలుసు ఒక యాంటీ డిఫెక్షన్ లా ఉంది. ఎప్పుడన్నా ఏ పార్టీ అయినా సరే దాన్ని ఎప్పుడైనా గౌరవించిందా? ఒకప్పుడు 2/3 మారితే ఓకే, ఇప్పుడు ఉన్న లొసుగుల కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి కదా. Why the parliament is not trying to plug the holes? నేను అదే చెప్తున్నా, ఒకప్పుడు ఏమో 2/3 దానికి షిఫ్ట్ అయిపోతే తప్ప ఇది యాక్సెప్ట్ కాదని దగ్గర నుంచి మొదలు పెడితే అప్పుడు పార్లమెంట్ ఏమనుకుందంటే దాన్ని కూడా వీళ్ళు గందరగోళం చేసేస్తున్నారని ఆఖరికి ఏం చేస్తారంటే ఒక్క వ్యక్తి కూడా డిఫెక్ట్ అయినా సరే అది డిఫెక్షన్ అని అమెండ్మెంట్ తెచ్చారు. దానికి కూడా ఈరోజు మీరు ఆనర్ చేయకుండా ఆ చట్టాన్ని పక్కకు పెట్టి ఎవరైనా పోతే పోయాడు. ఆ స్పీకర్ పవర్ అది. ఎందుకంటే మీరు సుప్రీంకోర్టు దాకా చూసాం, గతంలో కేసులు వేశారు. కోర్ట్ కుడ్ నాట్ ఇంటర్ఫియర్ బికాజ్ ఇట్ ఈస్ అల్టిమేట్లీ పార్లమెంట్ స్పీకర్ యొక్క పవర్, అసెంబ్లీ స్పీకర్ యొక్క పవర్. మీరు ఏం చేస్తారు? మీరు వాళ్ళు ఆ కేసు మీరు ఆయన రిజైన్ చేశాడు, ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఇంకా ఆలోచిస్తున్నాడు. మీరు ఒక పార్టీ అధ్యక్షుడు డిఫెక్షన్ ఫైల్ చేశాడు, ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎప్పటిదాకా చేస్తాడు? గతంలో అన్నట్టు ఒక స్పీకర్ నెల లోపల టర్మ్ అయిపోతుందని డిస్క్వాలిఫై చేశాడు. ఈయనేమో ఇప్పుడు మొదలు పెట్టాడు ఎంక్వైరీ. ఒకసారి మనం జోగి రమేష్ గారితో మాట్లాడుతున్నాం. రమేష్ గారు, ఇప్పుడు ఒకటండి, తెలంగాణలో ఒక నేరం జరిగింది. ఓ మత్తయ్యని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఆశ్రయం ఇస్తారు. ఒక సండ్ర వెంకట వీరయ్యని ఒక 4 రోజుల పాటు ఆశ్రయం ఇస్తారు. ఇప్పుడు జిమ్మి బాబు కూడా అక్కడ ఆశ్రయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఇది ఎట్లా చూడాలి? ఇది దేశాల మధ్య పొలిటికల్ అసైన్ లాగా ఉంది. దావూద్ ఇబ్రాహిం కు పాకిస్తాన్ కనుక అసైలం ఇచ్చినట్టు ఆ గవర్నమెంట్ చంద్రబాబు ఇవ్వనిస్తాడు. రమేష్ గారు గారు చెప్పండి. ఇంతకన్నా అంటే ఒక రాష్ట్రంలో నేరం చేసి, అంటే ఒక రాష్ట్రం అంటే ఎక్కడో కాదు, మన పక్కన నేరం చేసి ఆ నేరంలో పాత్ర ఉండి ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ కూడా ఆశ్రమించి విజయవాడలోనో వైజాగ్లోనో ఇక్కడ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్ ప్లే చేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం. ఆయన అందులో నిందితుడు కాబట్టి అడ్డంగా దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో. ఇవన్నీ కూడా సభ్య సమాజానికి ప్రజలందరూ కూడా తెలిసిన విషయాలే. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆ మత్తయ్యని తీసుకొచ్చి ఇక్కడ ఒక కేసు పెట్టిస్తారు, లేకపోతే వెంకటవీరయ్య గారిని కొన్నాళ్ళు తీసుకొచ్చి వైజాగ్లో ఉంచుతారు, ఆయన ఆరోగ్యం బాగాలేదంటారు. కొన్నాళ్ళు తీసుకొచ్చి జిమ్మీ బాబు, నిన్న మొన్న జిమ్మీ బాబు కూడా ఇక్కడ విజయవాడలో ఎవరి దగ్గర ఉన్నాడని చెప్పి తెలుసు. ఇవన్నీ కూడా ఎంతకాలం దాస్తారండి? దొంగల్ని ఎంతకాలం దాచుకుంటారు? ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు బయటికి రావాల్సిందే. ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడు గారు చట్టం ముందు అరెస్ట్ అవ్వాల్సిందేనండి. ఇది కొన్నాళ్ళ ప్రక్రియ. ఏదో ఒక 4 రోజులు 2 నెలలు దీని నాటకాన్ని ఆడిస్తారు కానీ ఏదో ఒక రోజు చట్టం ముందు చంద్రబాబు నాయుడు గారు దొంగగా ఆయన అరెస్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం క్లియర్ గా చూసాం. రేవంత్ రెడ్డిది ఏముందండి పాపం, సండ్ర వేరేది ఏముంది? వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తే ఆడారు కానీ వాళ్ళదేముంటది మధ్యలో? అంతా కుట్రదారుడు, ఇదంతా కూడా చేయించింది చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలందరూ కూడా తెలుసు కదా. ఓకే రమేష్ గారు, ఏదో ఒక రోజు ఇదంతా కూడా బయటకు వస్తుందండి. రైట్. మరి కానీ ఒకటి ఇవాళ అంటే చట్టంలో ఒక ఖచ్చితమైన మార్పు ఒకటి తీసుకొచ్చి మీ పార్టీకి ఎంత బలం అయితే ఉందో అంత బలానికి సంబంధించి ఇన్ని స్థానాలు మాత్రం వస్తాయి, మీరు అభ్యర్థుల్ని నేమ్ చేయండి, ఆ స్థానాలు తీసుకోండి అని చెప్పే విధంగా చట్టం మారితే తప్ప అయ్యేట్టుగా లేదు. నేను చాలా డిబేట్స్లో ఇదే పాయింట్ నేను చెప్తూ వస్తున్నా. దాన్ని ఇతర దేశాల లోపల, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లోపల ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 50% ఆఫ్ సీట్స్కి ఏమో డైరెక్ట్ అభ్యర్థులు ప్రకటించి ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నారు. రిమైనింగ్ 50% సీట్స్ని ఫిల్ చేయడం ఎట్లా అంటే మీరు చెప్పిన పద్ధతిలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి ఆ శాతానికి అనుగుణంగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని తర్వాత ప్రకటిస్తారు. అందువల్ల డైరెక్ట్గా కరప్షన్కు స్కోప్ లేదు.
అసలు ప్రజలు కూడా తెలియదు. వాళ్ళు ఆ పార్టీ యొక్క అజ్యూరెన్సెస్ కావచ్చు, పాస్ట్ పెర్ఫార్మెన్స్ బట్టి సార్ అటువంటి అమెండ్మెంట్ వస్తే తప్ప, చట్టసభలో అట్లాంటిది వస్తే తప్ప మీరు అన్నారు కాబట్టి అబ్జర్వేషన్ ఎక్స్టెండ్ చేస్తా. మీరు అన్న అబ్జర్వేషన్ ఎక్స్టెన్షన్ ఏంటంటే ఒక సర్వే మీడియా ఏజెన్సీ సర్వే చేస్తే రాష్ట్ర అసెంబ్లీ అన్ని సర్వే చేశారు, పార్లమెంట్లో అన్ని సభలు సర్వే చేశారు. చేస్తే ప్రతిసారి కూడా 60 నుంచి 70% మంది కొత్త వాళ్ళే ఎలక్ట్ అవుతున్నారు. పాత వాళ్ళు రావట్లేదు, అంటే ప్రజలకు నమ్మకం ఉండట్లేదు వాళ్ళ మీద, అదొకటి. తర్వాత ఈ మధ్య కాలంలో మోస్ట్లీ 60-70% అంతా రిచ్ పీపుల్, కోటి దాటిన వాడే తప్ప ఇంకోటి కూడా ఎలక్ట్ కావట్లేదు. మరి ఈ రెండింటిని కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా డెమోక్రసీ సర్వైవ్ కావాలి. ఆ డెమోక్రసీ సర్వైవ్ కావాలంటే మీరు చెప్పిన ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ రావాలి. అదేవిధంగా ఈ డబ్బులున్న వాళ్ళు కాంటెస్ట్ చేసే పద్ధతిలో ఎలక్షన్ కమిషనే ఖర్చు పెట్టాలి, అభ్యర్థి పెట్టకూడదు. అండ్ పబ్లిక్ దగ్గర వాళ్ళు పోకూడదు. టీవీ డిబేట్స్ లోపల పార్టీల వ్యవహారాలు, అభ్యర్థులు కూడా అక్కడే డిబేట్ చేసుకోవాలి, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా. ఎప్పుడైతే అభ్యర్థి అక్కడికి పోడో, ఆ ఖర్చు కూడా ఎలక్షన్ కమిషన్ పెడుతుందో అప్పుడు కొంత ఆస్కారం ఏర్పడుతుంది ఏది ఈ మార్పుకు. అట్లాంటిది ఒకటి వస్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. అంటే ఎందుకంటే ఇది దేశంలో ఒకప్పుడు మీడియా ఇంత విస్తృతంగా మన దేశంలో లేకుండా, కానీ ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామానికి టెలివిజన్ పోయేటువంటి సౌకర్యం, ప్రతి మొబైల్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ నామినేషన్ వేసిన తర్వాత కస్టడీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాలి క్యాండిడేట్ అప్ టు ఎలక్షన్ ఓట్ పోలింగ్ వరకు. అట్లాంటప్పుడు డిబేట్లు వాళ్ళ పర్యవేక్షణలో ఉండాలి. జనం దగ్గరికి పోవడం, ప్రలోభ పెట్టడం ఇవన్నీ కూడా లేకుండా ఉంటే ఏమవుతుందంటే డెఫినెట్గా గుడ్ పీపుల్ అవకాశం ఉంటుంది. 5 ఏళ్లలో ఒక ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా కొంచెం జాగ్రత్త పడి మంచి అభ్యర్థి పెట్టుకోవాలి. అంతే కదా, నామినేషన్ అంటే మంచి వాళ్ళు నేర్చుకుంటారు. 100% అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన అంశం ఏది, కానీ ఎప్పుడవుద్ది ఎట్లా అవుద్ది ఎట్లయితే ఒకటి అంశం. రాజకీయ నాయకులు కూడా వచ్చేసరికి రాజకీయ పార్టీలన్నీ ఒకటి అవుతాయి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఒప్పుకుంటాయి. ఎందుకంటే వాళ్ళకి 10%, 15% వచ్చి 49% వచ్చేవాడు కూడా అధికారంలో రావట్లేదు ఇప్పుడు. కానీ అదే ఈవెన్ 10% వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలను ఎంపీలు పంపే వస్తాయి కదా. ఇంకొక డేంజరస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. మీరు అన్నట్టు ఒక పార్టీ సింబల్ మీద గెలుస్తారు, ఆ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు అనౌన్స్ చేస్తుంది. కానీ ఎమ్మెల్యేల పేర్లు అనౌన్స్ చేసేటప్పుడు ఎవరి పేరు రాదు, అంతే. ఏం కేవలం అంతే రక్త సంబంధికుల పేరు తప్ప ఇక పేరు రాదు. రక్త సంబంధికులు కంట్రోల్ చేసుకోవాలి. ఆ సమస్య కూడా ఉంటుంది. కానీ పొలిటికల్ పార్టీస్ మోర్ డెమోక్రటైజ్ కావాలి అయినప్పుడు. కానీ సత్యంగా రమేష్ గారు ఏమన్నా చెప్తారా మీరు ఈ విషయాలు? కుటుంబ సభ్యులు పోతారు, అందరు వాళ్ళే ఉంటారు. పచ్చగడ్డ రమేష్ గారు కరప్షన్ ని అరికట్టడం కోసం అని చెప్పి ఇట్లాంటి మార్పు ఒకటి వస్తే ఎట్లా ఉంటుంది? దిలీప్ గారు చెప్పారు కదా, దిలీప్ గారు చెప్తే దిలీప్ గారు అధికార పార్టీలో ఉన్నారు. మోడీ గారికి, అమిత్ షా గారికి చెప్తే ఇవన్నీ కూడా చట్టం చేస్తే బాగా పడుతుంది. ఆయన ఐడియాలజీ మంచి ఐడియాలజీ దిలీప్ గారిది. థ్యాంక్ యూ. మనం చివరిగా ఇంకొక విషయం మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ పర్యటన 3వ రోజు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి సీట్ క్యాపిటల్లో జపాన్ భాగస్వామ్యం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతకుముందు తోషిబా, జేజీసీ, సుమిటోమో, మిత్సు బ్యాంక్, హోండా కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణానికి సహకరించడంతో పాటు నూతన రాజధానిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆయన తిరిగి కూడా వస్తున్నట్టున్నారు. దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు గతంలో కూడా ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ హిమ్ ఆర్ కేసీఆర్ ఆల్సో. బట్ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు మోదీతో పోటీగా పర్యటనలు చేసినట్టున్నారు, విదేశీ పర్యటన. నేను అదే అంటున్నాను, ఈ ముఖ్యమంత్రి అయినా లేదా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంకోళ్ళైనా మరో ముఖ్యమంత్రి అయినా దేశంలో మా ప్రధానమంత్రి గారైనా విదేశాలు చాలాసార్లు పోయి వచ్చారు. అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా మీకు రిమెంబర్ మన హైదరాబాద్లోనే ఒక 8 ఏళ్ల కింద అనుకుంటా పెద్ద కాన్ఫరెన్స్ అయ్యి 6,000 కోట్ల ఒప్పందాలు అదే రోజు అయిపోయాయి. అసలు రాలేదు అంటే ఉత్సాహం ఉండడంలో తప్పులేదు, బట్ అట్మాస్ఫియర్ కూడా క్రియేట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి, కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి, అప్పుడే వస్తాయి. డెఫినెట్లీ ఒక ఎఫర్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు, ఈయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి. అండ్ మోడీ గారు ఆరోగ్యవంతమైన పోటీ ఉంటే మంచిదే, పెట్టుబడులు తెచ్చుకోవడం తప్పే ఉంది. ఈవెన్ మోడీ గారి ఇదే పర్యటనలు కూడా ఈ దేశం మీద గతంలో కోల్పోయినటువంటి కాన్ఫిడెన్స్ని రిస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ముందు ఆ కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయాలి, తర్వాత నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఈ రెండు ఉంటే తప్ప మీరు ఎంత చెప్పినా ఉత్తమ మాటలతో వాళ్ళు రారు. బట్ డెఫినెట్లీ ఇటైనా అటైనా ఈవెన్ ప్రధానమంత్రి అయినా రైట్ డైరెక్షన్లో స్టెప్స్ ఇస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. రైట్, ఏమంటారు?
1 ఇయర్లో చాలా దేశాలలో సింగపూర్ వెళ్ళారు, లేకపోతే ఈరోజు జపాన్, ఇంకా మొన్న చైనా, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు జపాన్ రెండవసారి పర్యటన. వెళ్ళడంలో తప్పుపట్టం, కానీ వచ్చేటువంటి ఫలితాల మీదనే దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే పెద్ద ఆశించినటువంటి ఫలితాలు అయితే ఇరు రాష్ట్రాలలో, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రాలేదు. మరి ప్రయత్నం చేస్తేనే కదా, ఏదైనా ఒక ప్రయత్నం చేసినప్పుడే దాని యొక్క ఫలితాలు వస్తాయి. కానీ వెంకటరమణారెడ్డి గారు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ముఖ్యమంత్రులు ఇట్లాంటి విదేశీ పర్యటనలు పెద్దగా చేసిన సందర్భాలు లేవు. అంటే 1-2 సందర్భాల్లో చేసిన జనరల్గా మీటింగ్స్, కాన్ఫరెన్స్లు పెట్టి ఇన్వైట్ చేయడం అట్లాంటి తప్ప ఇట్లా పెట్టుబడులు తెస్తామని పైన అంటే ఇప్పుడు ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్నది. రాష్ట్రం విడిపోయి 2 రాష్ట్రాలు ఏర్పడినాయి, పెట్టుబడులు అవసరం ఉంది, పోటీ కూడా ఉంది. పోటీ ఇప్పుడు అక్కడ హోండా కంపెనీ వస్తే తెలంగాణలో ఇంకో కంపెనీ రావాలి, ఇక్కడ మహేంద్ర వస్తే అక్కడ లీలాండ్ రావాలి. అంటే ఇదే పోటీ నడుస్తూ ఉన్నది. పోటీ అభివృద్ధిలో పోటీ ఉంటే సంతోషిద్దాం, కానీ వేరే వాటిల్లో పోటీ పడద్దని మాత్రం ఈ సందర్భంగా చెప్తుంది. ఇద్దరు ముఖ్యమా? చిన్న అబ్జర్వేషన్ చెప్తాను మీరు జస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంటే మన్మోహన్ సింగ్ గారు కేవలం 5 రోజులే తక్కువ పర్యటించాడు విదేశాల్లో. అంటే మీరు చెప్పేది ఏంటి? వారు 5 ఇయర్స్ ప్లాన్ చెప్తే మీరు 1 ఇయర్ ప్లాన్ చెప్తా ఉన్నారు. లేలే, వారు 5 సంవత్సరాలలో 5 రోజులు చెప్తారు. రెడ్డి గారు 1 ఇయర్ స్పాన్ లోనే 5 రోజులు తక్కువ పర్యటించాడు. కాకపోతే ప్రచారం లేదు. దిలీప్ గారు నేనేమంటారంటే, మన్మోహన్ సింగ్ కు ప్రచారం చేసుకునే ఆ టెక్నిక్ లేదు, ఆ ప్రతిభ లేదు. మోదీకి ఆ ప్రతిభ ఉంది. రామలింగ రెడ్డి గారు జనరల్ విదేశీ పర్యటన, విదేశీ పెట్టుబడులు అంటే అన్ని కోణాల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు దీన్ని అనుకుంటే రాష్ట్రాల నుంచి చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిండు. గతంలో మేము జర్నలిస్టులు ఇజ్రాయెల్ పర్యటన వచ్చి చెప్పి మొత్తం తెలంగాణ మొత్తం ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం నడుస్తుంది. ఒక టమాటా చెట్టు కొన్ని చిత్తూరులో పెట్టిండే, ఒక టమాటా చెట్టే కొన్ని లక్షల్లో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ఉంది. ఒక దేశానికి ఒక రాష్ట్ర ప్రతినిధిగా పోయి ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం చేయడం అయితే కరెక్ట్గా వాస్తవం. దీనికోసం సాధ్యమైనంత ఎవరైనా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పోతే ఎంత ఫలితం వచ్చిందో ఒకసారి వచ్చినాక రివ్యూ పెట్టుకుంటే బాగుంటుంది. మనం పోయినా ఎంతవరకు సక్సెస్ అవుతున్నాం, ఎంతవరకు ఫెయిల్ అవుతున్నాం, నెక్స్ట్ పోతే ఎంతవరకు సక్సెస్ అవుతామని రివ్యూ కండక్ట్ చేస్తే బాగుంటుంది. రైట్, మనం ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జపాన్ టూర్లో ఉన్నారు, తిరిగి కూడా వస్తున్నారు. ఆయన పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్తున్నారంటున్నారు. ఆయన జపాన్కి వెళ్ళడం ఇది రెండవసారి. ఈ సంవత్సరం దాదాపు 13-14 మాసాలు అవుతున్నది రాష్ట్రం ఏర్పడి, అక్కడ ప్రభుత్వం వచ్చి. ఈ 13-14 మాసాల కాలంలో ఆయన చాలా విదేశీ పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానాల్లో వెళ్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు అవుతున్నది వాటికి. దానికి తగ్గట్టుగా ఏమన్నా లాభం జరుగుతుందా మీ రాష్ట్రానికి? అమర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 14 నెలల కాలం అయింది. ఆయన నరేంద్ర మోడీ గారితో పోటీ పడాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారితో పోటీ అంటే నరేంద్ర మోడీ గారి లాగా విదేశీ పర్యటనలు చేయాలని చెప్పేసి తహతాలాడుతూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా ఈ 14 నెలల కాలంలో ఒక పూచిక పుల్ల తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా సంస్థని, పలానా కంపెనీ, పలానా దేశం నుంచి వచ్చి స్థాపించిందని చెప్పేసి చెప్పే ఒక పరిస్థితి కూడా క్రియేట్ చేయలేకపోయారు, తీసుకురాలేకపోయారు. నిన్నగాక మొన్న జపాన్ వెళుతూ ఆయన చెప్పాడు, అమరావతి అంటే రాజధాని శంకుస్థాపనకు జపాన్ ప్రధానమంత్రిని తీసుకొస్తామని చెప్పేసి ఆహ్వానించడానికి నేను వెళ్తా ఉన్నానని చెప్పేసి చెప్పేశారు. మనం ప్రముఖంగా చూసాం. జపాన్ ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆహ్వానిస్తే జపాన్ ప్రధానమంత్రి గారు వస్తారా? మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆహ్వానిస్తే జపాన్ ప్రధానమంత్రి గారు వస్తారండి? అసలు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించాలి ఎవరైనా కానీ. లేదు, మన విదేశాంగ శాఖ ద్వారా జపాన్ ప్రధానమంత్రిని ఆహ్వానించాలి. లేదు, మన ప్రధానమంత్రి గారు ఏదైనా ఒక లెటరు, ఆహ్వాన లెటర్ ఇస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి జపాన్ ప్రధానమంత్రి గారికి ఇచ్చి మీరు రండి సార్ అని చెప్పి చెప్పాలి. ఇది ఎట్లా సార్? ఇది అంటే జనం అంతా కూడా పిచ్చివాళ్ళు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఏ విధంగా అనుకుంటా ఉన్నారు తెలీదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పర్యటనలు చేసినా, ఎన్ని దేశాలు తిరిగినా కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెడతా ఉన్నారు, దుర్వినియోగం చేస్తా ఉన్నారు తప్పితే ఫలితం లేదు. ఫలితం శూన్యం అనేది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో గాలిలో మేడలు కట్టదామన్న ఆలోచనలు మానేసి మన నేల మీద ఏమన్నా చేద్దాం,
రాజధాని నిర్మిద్దాం, ఏదో వందల వేల ఎకరాలు లక్షల ఎకరాలు కాదు, కనీసం ఒక 5,000 ఎకరాల్లో ఉన్న రాజధాని నిర్మిద్దామన్న ఆలోచన మార్చుకుంటే మనం ముందుకెళ్తామనేది ముఖ్యమంత్రి గారికి మేము ఇచ్చే సూచన అండి. థ్యాంక్ యూ రమేష్ గారు. చివరిగా ఒక్క మాట చెప్పండి, ఈ పర్యటనలకు సంబంధించి ఫెడరల్ వ్యవస్థ అనేది రాష్ట్రాల అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయి, కానీ ఇట్లా రాష్ట్రాలు సొంతంగా వెళ్ళిపోయి వేరే దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకోవడం కేంద్రం ప్రమేయం లేకుండా సాధ్యమైన బ్రీఫ్గా చెప్పండి. టైమ్ ఈజ్ ఓవర్. డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు మీరు గతంలో చూసారు, చంద్రబాబు గారి పీరియడ్లో ఒక అమెరికా అధ్యక్షుడు వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇంకో అమెరికా అధ్యక్షుడు వచ్చాడు. డెఫినెట్లీ మన రాష్ట్రంలోనే మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు కేంద్ర క్లియరెన్స్ తప్పదు, కానీ మీరు పోయి ఇన్వైట్ చేయడం యూ కెన్ గో అండ్ డూ దిస్ పేడ్ వర్క్, యూ కెన్ డూ స్పేడ్ వర్క్ అండ్ దెన్ అల్టిమేట్ ఇట్ ఈస్ అ సెంటర్ విచ్ హ్యాస్ టు గివ్ క్లియరెన్స్. ఆ క్లియరెన్స్ తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామలింగారెడ్డి గారు, అట్లాగే గండ్ర వెంకటరమణారెడ్డి గారు, దిలీప్ కుమార్ గారు, జోగి రమేష్ గారు ఇవాళ హెడ్లైన్ షోలో పాల్గొని చర్చలో పాల్గొని మాకు విషయాలు వివరాలు చెప్పినందుకు. ఇది ఇవాళ హెడ్లైన్ షో.